బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు అంబేద్కర్ గారి జీవితం, ఆయన బోధనలు, భారతదేశానికి ఆయన నేతృత్వంలో ఇచ్చిన రాజ్యాంగం, వీటన్నిటినీ స్మరించుకోవడం మనందరి ధర్మం. కడు పేదరికంలో పుట్టిన, విజ్ఞాన సముపార్జనకు పేదరికం అడ్డు కాదు అని నిరూపించిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చదువుతోనే జ్ఞానం, వికాసం, అభివృద్ధి, చైతన్యం సాధ్యపడుతుందనేది అంబేద్కర్ గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే స్పష్టంగా బోధపడుతుంది. ఆ మహనీయుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం కల్పించడానికి చేసిన కృషి, జీవితకాలం పౌర సమాజ బాగు కోసం పడిన తపన, తాపత్రయము స్ఫూర్తిదాయకమైనవి, ఆచరణీయమైనవి, అనుసరించదగ్గ విషయాలు. ఆ మహానుభావుడు చూపిన మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల, దళితులు, మైనార్టీలు, బీసీలు, వీళ్ళందరి బాగు కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా సామాజిక పెన్షన్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుండడంతో పాటు నిరుపేద కుటుంబాలకు గొప్ప ఆలంబనగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలే అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా రానున్న కాలంలో సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గే విధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మరింత గొప్పగా పనిచేస్తుందని ఈ సందర్భంగా బలహీన వర్గాలందరికీ నేను భరోసా ఇస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.